హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2018లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కేజ్డి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒక ఇంట్లో ఉన్నటువంటి లేడీకి పురుటి నొప్పులు రావడంతో తను చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నిజానికి ఆమె భర్తే ఒక డాక్టర్ అయి ఉంటాడు, కానీ ఆ సమయంలో తన భర్త అయినటువంటి భూషణ్ ఇంట్లో ఉండడు. అయితే కొంతసేపటి తర్వాత భూషణ్ ఇంటికి తిరిగి రాగా అప్పటికే తన భార్య ఒక బిడ్డకి జన్మనిచ్చి తన భార్య చనిపోయి ఉంటుంది. దాంతో ఆ భూషణ్ చాలా బాధపడుతూ వెంటనే వెళ్లి తన బిడ్డను చేతులకు తీసుకోగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి అక్కడ పుట్టి ఉన్నటువంటి బిడ్డ ఆడా కాదు మగా కాకుండా ఒక హిజ్రా లాగా పుట్టి ఉంటాడు. దాంతో భూషణ్ ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని ఆ రోజు రాత్రికే తన భార్యకి దహన సంస్కారాలను పూర్తి చేస్తాడు. ఆ వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఆ బిడ్డను కూడా చితిమంటల్లో వేసేద్దాం అనుకుంటాడు. కానీ ఈ బిడ్డని కనడం కోసం నా భార్య 9 నెలల పాటు బిడ్డని కడుపులో మోసింది. ఈ బిడ్డ కోసం నేను కూడా చాలా కలలుగన్నాను. అలాంటిది పాపం పుణ్యం తెలియనటువంటి ఈ బిడ్డని ఎందుకు చంపేయాలి? ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఈ బిడ్డని పెంచాలి అని ఆ బిడ్డకి కేజ్డి అని పేరు పెట్టి ఆ బిడ్డని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూషణ్ ఇంటి దగ్గరకు రావడంతో భూషణ్ చాలా భయపడిపోతూ ఇంటి నుంచి బయటకు వస్తాడు. గ్రామస్తులందరూ కూడా భూషణ్ ని చూసి, మన సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్ళని రాత్రిపూట దహన సంస్కారాలు చేయరు కదా, మరి అలాంటప్పుడు నీ భార్యకి ఎందుకు రాత్రిపూట దహన సంస్కారాలని చేశావు అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ భూషణ్ గ్రామస్తులందరినీ చూసి, నిన్న రాత్రి నాకు ఆడపిల్ల జన్మిచ్చింది, తను ఒక నష్ట జాతకురాలు అని చెప్పి పండితుడు చెప్పాడు. ఆమె కళ్ళు పడితే మా వంశమే నాశనం అవుతుందంట. అందుకే మా ఆవిడికి నిన్న రాత్రిపూట దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. ఈ పాపను కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా పెంచాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత భూషణ్ ఆ కేజ్డి బయటికి రాకుండా, అలాగే బయట వాళ్ళు కేజ్డి కనిపించకుండా ఉండడం కోసం తన ప్రహరీ గోడను కూడా చాలా ఎత్తి పెంచుతాడు. అప్పటి నుంచి కూడా భూషణ్ తన పనికి వెళ్లే సమయంలో ఇంటికి తలుపు పెట్టి వెళ్లిపోతూ కేజ్డిని మాత్రం ఇంటి లోపల పెట్టి వెళ్లిపోతూ ఉంటాడు. ఆ విధంగా భూషణ్ కేజ్డిని బయటికి రానివ్వకుండా ఇంట్లోనే పెంచుతూ ఉంటాడు. కేజ్డి ఆ 4 గోడల మధ్యనే పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. అయితే భూషణ్ కు మాత్రం అప్పుడప్పుడు హిజ్రాలు డాన్స్ చేస్తున్నట్టుగా ఒక కల వస్తూ ఉండడంతో తను ఉలిక్కిపడి నిద్ర లేచి నా కూతురు నాకు దూరం అవుతుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. అలా కేజ్డీకి 7 సంవత్సరాల వయసు వస్తుంది. ఇప్పటికి కూడా కేజ్డీ ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటుంది. బయట పిల్లలు అరుస్తున్నటువంటి అరుపుల్ని వింటూ బయట వాతావరణం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క భూషణ్ ఒక వైద్యుడు కావడంతో ఊర్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భూషణ్ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా గ్రామస్తులు ఎవరూ కూడా కేజ్డీని చూసి ఉండరు. ఒకరోజు ఒక మహిళ భూషణ్ దగ్గర వైద్యం చేయించుకోవడం కోసం వచ్చి భూషణ్ ని చూసి, ఇంకా ఎంతకాలం అని చెప్పి నీ కూతురిని బయటికి రానివ్వకుండా దాచుకుంటావు, తనకు కూడా పెళ్లి చేయాలి కదా, అలా నష్ట జాతకరాలని చెప్పి ఇంట్లోనే ఉంచుకోవు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి భూషణ్ ఆ మహిళని చూసి మాట్లాడుతూ, లేదు, నా కూతుర్ని నేను ఎప్పుడూ కూడా నా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ భూషణ్కి తన కూతురు బయటికి వెళ్తే ఏమవుతుందో ఈ సమాజం గురించి బాగా తెలుసు కాబట్టి తన కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు భూషణ్ మూలికలు తీసుకురావడం కోసం అడవికి వెళుతూ ఉన్న సమయంలో ఆ కేజ్డి తన ఫాదర్ అయినటువంటి ఆ భూషణ్ ని చూసి, నాన్న నీకు వయసు అయిపోయింది, ఒంట్లో శక్తి కూడా లేదు, ఆ మూలికలు ఏవో చెప్తే నేనే వెళ్లి తీసుకుని వస్తాను కదా అని అంటూ ఉంటుంది. భూషణ్ మాత్రం తన కూతుర్ని చూసి, లేదమ్మా, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళితే జబ్బు బారిన పడతావు, నేనే వెళ్లి వస్తాను అని చెప్పి రోజులు గడిపేస్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ కేజ్డి యుక్త వయసుకు వచ్చేస్తుంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా కేజ్డి ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న అయినటువంటి భూషణ్ పొద్దున పూట మూలికలకు వెళుతూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లి మూలికలు తీసుకుని వచ్చి తలుపు తీసి లోపలికి వస్తూ ఉంటాడు. కేజ్డి మాత్రం ఇంటి లోపలే ఉంటూ ఇంటి లోపలే డ్రెస్సులు వేసుకుంటూ తను బాగా రెడీ అవుతూ తన మొహాన్ని అద్దంలో గంటల తరబడి అట్లాగే చూస్తూ ఉంటుంది. ఆ విధంగా తన లైఫ్ ఆ 4 గోడల మధ్యనే సాగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు కేజ్డి ఇంట్లో మేకను కొడుతూ ఉండగా ఇంటి గోడకి చిన్న రంధ్రం పడుతుంది. కేజ్డి వెంటనే ఆ రంధ్రంలో నుంచి బయటికి చూడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండగా చాలా మంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తున్నటువంటి కేజ్డి మాత్రం, వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు కదా, నేను మాత్రం ఇంట్లో ఎందుకు ఉండాలి, నేను ఎందుకు బయటికి వెళ్ళకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కేజ్డి వెంటనే తన ఫాదర్ అయినటువంటి భూషణ్ దగ్గరికి వెళ్లి ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో తను వెంటనే కేజ్డీని చూసి, బయటికి వెళ్తే అంటు రోగం వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే ఆ విషయాన్ని చాలా సార్లు చెప్పి ఉంటాడు. కానీ అయితే ఇప్పటికే ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పి
చెప్పి ఉండడంతో ఆ కేజ్డి వెంటనే భూషణ్ ని చూసి, నాన్న అంటువ్యాధి ఉంటే అందరికీ వస్తుంది, బయట అంతమంది ఆడుకుంటున్నారు, వాళ్ళకి రానటువంటి అంటువ్యాధి నాకే ఎందుకు వస్తుంది, నాకెందుకో నా జీవితం ఈ 4 గోడల మధ్యనే అయిపోయేలాగా ఉంది అంటూ బాధపడుతూ అక్కడి నుంచి పక్కకి వెళ్లి తన నాన్నతో మాట్లాడడం మానేస్తుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. భూషణ్ తన కూతురు మాట్లాడకపోవడంతో తను చాలా బాధపడుతూ ఆ తర్వాత రోజు మూలికలకు వెళ్లే సమయంలో ఇంటికి డోరు వేయకుండానే బయటికి వెళుతూ తన కూతుర్ని చూసి, ఒక విషయం గుర్తు పెట్టుకో అమ్మా, నువ్వు ఎప్పటికీ ఈ ప్రహరీ దాటి మాత్రం బయటికి రావద్దు, ఇప్పుడు నేను డోర్స్ ఓపెన్ చేశాను కదా, నువ్వు కావాలంటే బయట ఏం జరుగుతుందో లోపల నుంచే చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే కేజ్డి ఫస్ట్ టైం ఇంట్లో లోపల నుంచి బయటికి రాగా తన మీద ఎండ పడడం, గాలి వచ్చి తన మొహానికి తగులుతూ ఉండడంతో ఆ కేజ్డి ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఊర్లో ఉన్నటువంటి మంగల్ అటువైపుగా వెళుతూ ఉండడంతో కేజ్డి ఫస్ట్ టైం ఆ మంగల్ని చూస్తూ ఉండడంతో తన మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే కొంతసేపటికి ఆ మంగల్ ఊర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఊర్లో వాళ్ళు అది చూసి ఆ మంగల్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత ఎవరో వచ్చి భూషణ్ ఇంటి తలుపు కొడుతూ ఉండడంతో భూషణ్ భయపడుతూ వెళ్లి తలుపు తీయగా అక్కడికి మంగల్ వాళ్ళ ఫాదర్ మంగల్ని తీసుకుని వచ్చి ఆ భూషణ్ ని చూసి మాట్లాడుతూ, నా కొడుకుని ఊర్లోని వాళ్ళు చాలా తీవ్రంగా కొట్టారు, నువ్వే అతన్ని బ్రతికించాలి అని చెప్పడంతో ఆ భూషణ్ వెంటనే మంగల్ని తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి మంగల్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కేజ్డి గోడకున్నటువంటి రంధ్రం నుంచి చూస్తూ ఉంటుంది. గ్రామస్తుల ఆ మంగల్ మర్మంగాల మీద కూడా చాలా దారుణంగా కొట్టి ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి ఆ కేజ్డీకి ఆడా మగ మధ్య తేడా కూడా తనకు అర్థమవుతుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మంగల్ ఫాదర్ భూషణ్ దగ్గరికి వచ్చి ఎలాగైనా నా కొడుకుని బ్రతికించాలి అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న భూషణ్ వెంటనే తన దగ్గర నిజం దాచిపెట్టకూడదు అని ఆ మంగల్ వాళ్ళ ఫాదర్ ని చూసి, నీ కొడుకు ప్రాణాలకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు, కాకపోతే నీ కొడుకు మర్మంగాల మీద చాలా గట్టిగా బలంగా దెబ్బలు తగిలాయి, కాబట్టి తను నీకు సంసారానికి పనికిరాడు, తను ఏ అమ్మాయి దగ్గర కూడా వెళ్లి తన ప్రతాపాన్ని చూపించుకోలేడు, తను ఇంకా పెళ్లికి పనికిరాడు అని చెప్పడంతో ఈ మాటలన్నీ విన్నటువంటి మంగల్ చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత భూషణ్ వెంటనే కేజీడి దగ్గరకు వచ్చి బయట ఆ మంగల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. నువ్వు తలుపు గడిపెట్టుకో అని చెప్పి భూషణ్ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. అలా భూషణ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కేజ్డి వెంటనే ఆ మంగల్ దగ్గరికి వెళ్ళగా ఆ మంగల్ మాత్రం నాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడుతూ ఉండగా కేజ్డి అక్కడికి వెళ్లి మంగల్కి వాటర్ ఇచ్చి తన రూమ్ లోకి వెళ్లిపోయి తన ఫాదర్ కి సంబంధించినటువంటి ఆయుర్వేద బుక్స్ ని ఓపెన్ చేసి చదవగా అప్పుడే తనకి మనసులు 2 రకాలని, ఆడా మగ అని తెలుస్తుంది. వాటన్నింటినీ చూస్తున్నటువంటి కేజ్డికి నేను మాత్రం ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఆ కేజ్డి చిన్నతనంలో ఉన్నప్పుడు తన ఫాదర్ భూషణ్ చెప్పినటువంటి ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథలో ఒక వ్యక్తి తన తలరాతను మార్చుకోవడం కోసం ఒక పదునైన వస్తువును తీసుకుని తన చేతిలో బలంగా ఒక గీతను గీసుకుని ఉండి ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితం కూడా మారిపోయి ఉంటుంది. ఈ కథలన్నీ కూడా నిజం అనుకున్నటువంటి ఆ కేజ్డి వెంటనే ఒక పదునైనటువంటి ఆయుధం తీసుకుని ప్రకృతి ధర్మాన్ని మార్చే విధంగా తన మర్మాంగం దగ్గర గాయపరుచుకుంటుంది. అప్పుడు చాలా రక్తం పోవడంతో కేజ్డి ఒక్కసారిగా అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆ తర్వాత భూషణ్ ఇంటికి రాగా అప్పటికే మంగల్ కొంచెం కోలుకుని ఉండడంతో మంగల్ వెంటనే తన ఫాదర్ తో పాటు ఇంటికి పంపించేసి ఆ తర్వాత భూషణ్ వెంటనే కేజ్డి రూమ్ లోకి వెళ్ళగా అక్కడ కేజ్డి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అది చూసినటువంటి భూషణ్ చాలా భయపడుతూనే దగ్గరికి వెళ్లి తన కూతురికి అక్కడ వైద్యం చేస్తాడు. కొంతసేపటి తర్వాత ఆ కేజ్డి స్పృహలోకి రాగా అప్పుడు భూషణ్ కేజ్డిని చూసి తనకు నిజం చెప్పడం మొదలు పెడతాడు. చూడమ్మా, నువ్వు సంసారానికి పనికిరావు, అదేవిధంగా నువ్వు పిల్లల్ని కనలేవు, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంటుంది, ఇది నీ తప్పు కాదు, ఆ దేవుడు నీకు ఈ విధంగా ఇచ్చాడు, దీని గురించి నువ్వు పెద్దగా బాధపడకు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు హిజ్రా అన్న విషయం మన గ్రామంలోని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా పెద్ద గొడవ చేస్తారు, నువ్వు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి తన కూతురికి ధైర్యం చెప్పి భూషణ్ బయటకు వచ్చేస్తాడు. అయితే ఆ కేజ్డి మాత్రం తన ఫాదర్ అయినటువంటి భూషణ్ ని చూసి, నాన్న నాకు కూడా నీళ్ళల్లో ఆడుకోవాలని, ఇసుకతో గూడులు కట్టుకోవాలని చాలా ఆశలు ఉంటాయి, ఈ 4 గోడల మధ్యనే నా జీవితం ఫినిష్ అయిపోతుందా అని చెప్పి డోర్ ని క్లోజ్ చేసుకోవడంతో ఆ మాటలో ఉన్నటువంటి భూషణ్ తన కూతురు అయినటువంటి కేజ్డి మాట్లాడినటువంటి మాటలకి చాలా బాధపడుతూ ఆ రోజు రాత్రంతా కూడా కేజ్డి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత భూషణ్ ప్రకృతికి విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకుని వెంటనే తన బయలుదేరి ఆ మంగల్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళగా ఆ మంగల్ వాళ్ళ ఫాదర్ కూడా తన కొడుక్కి ఈ విధంగా జరిగింది, నా వంశం ఇంక ముందుకు వెళ్ళదు, నా కొడుకు ఇప్పుడు నపుంసకుడు అయ్యాడు, ఈ విషయం గ్రామంలో వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వింతగా చూస్తారని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న భూషణ్ వెంటనే మంగల్ వాళ్ళ ఫాదర్ ని చూసి, మీరు ఒక పని చేయండి, ఈ విషయం బయట ఎవరికి చెప్పకుండా మీ కొడుక్కి పెళ్లి చేసేయండి అని అంటూ ఉంటాడు. దానికి ఆ మంగల్ ఫాదర్ బాధపడుతూ, ఇప్పుడు నా కొడుక్కి ఈ సిచ్యువేషన్ ఎవరు పిల్లల్ని ఇస్తారు అని అంటూ ఉండడంతో అప్పుడు భూషణ్ వెంటనే మంగల్ వాళ్ళ ఫాదర్ ని చూసి, నేను మీ అబ్బాయికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అయితే ఆ
మంగళ్ వాళ్ళ ఫాదర్ కి మాత్రం భూషణ్ వాళ్ళ కూతురు ఒక నష్ట జాతకురాలు, అందుకే భూషణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఉన్నాడు అనుకుని ఎవరైతే ఏముందిలే నా కొడుక్కి పెళ్లి అవుతుంది కదా అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం కోసం తను కూడా ఒప్పుకుంటాడు. దాంతో భూషణ్ ఆ తర్వాత రోజే తన కూతురు అయినటువంటి కేజ్డీకి మరియు మంగళ్ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తాడు. ఆ సమయంలో కేజ్డీ భూషణ్ ని పట్టుకుని ఏడుస్తూ ఉండడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా కేజ్డీ వాయిస్ చూసి తన వాయిస్ ఏంటి అసలు అమ్మాయి వాయిస్ లాగా లేదు అని అంటూ ఉంటారు. దానికి భూషణ్ వెంటనే అక్కడున్న వాళ్ళందరినీ చూసి తన వాళ్ళ అమ్మను తలుచుకుని ఏడ్చి తన గొంతు ఆ విధంగా పోడైపోయింది అని చెప్పి కేజ్డీని వెంటనే వాళ్ళ అత్తగారి ఇంటికి పంపించేస్తాడు. ఆ రోజు ఫస్ట్ టైం కేజ్డీ వాళ్ళ ఇల్లు దాటి బయటికి వెళుతూ ఉన్న సమయంలో పైన ఆకాశం, కింద భూమి, చుట్టూ పిల్లల అడావడి, మనుషుల్ని చూసి తను చాలా ఆనందపడుతూ వెళ్లిపోతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి సమయంలో మంగళ్ చాలా బాధపడుతూ రూమ్ లోకి వచ్చి అక్కడున్నటువంటి కేజ్డీని చూసి లైట్ ఆపమని చెప్పి, మన ఇద్దరిది కూడా జీవితకాలం బంధం కాబట్టి నీ దగ్గర నేను నిజాన్ని దాచిపెట్టకూడదు, నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ సుఖాన్ని నేను ఇవ్వలేను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే కేజ్డీ కూడా తన నిజాన్ని ఆ మంగళ్ దగ్గర చెప్పడంతో మంగళ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ సీక్రెట్స్ ని బయట చెప్పుకోకూడదు అని ఇద్దరు కూడా మాట తీసుకుంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కేజ్డీ వెంటనే వాటర్ తీసుకురావడం కోసం చెరువు దగ్గరికి వెళ్ళగా అప్పటికే అక్కడికి చాలా మంది మహిళలు వచ్చి వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటారు. వారిలో పిల్లలు పుట్టినటువంటి ఒక లేడీ మాట్లాడుతూ, నాకు పిల్లలు పుట్టలేదు, త్వరలో మా ఇంట్లోని వాళ్ళు మా ఆయనకి మరొక పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి కేజ్డీ వెంటనే మంగళ్ దగ్గరికి వచ్చి, నేను కూడా మా నాన్నలాగా వైద్యం చేయాలనుకుంటున్నాను, నాకు కొన్ని మూలికలు కావాలి అని చెప్పడంతో ఆ రోజు రాత్రి మంగళ్ మరియు కేజ్డీ ఇద్దరు కూడా మూలికల కోసం వెళ్లి వెతుకుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వాళ్ళకి మూలిక దొరకడంతో ఆ మూలికను తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. మధ్యలో చెరువు కనిపించడంతో కేజ్డీ చాలా ఆనందపడుతూ ఆ వాటర్ లోకి దూకి చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఎందుకంటే కేజ్డీకి ఫస్ట్ టైం చాలా ఫ్రీడమ్ దొరికినట్లుగా అనిపించడంతో ఆ వాటర్ లో చాలా ఆనందంగా ఆడుతూ ఉంటుంది. కానీ ఆ మంగళ్ మాత్రం ఇప్పుడు ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఆ కేజ్డీని బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కేజ్డీ తను సేకరించినటువంటి మూలికల సహాయంతో ఒక మందును తయారు చేసి పిల్లల పుట్టినటువంటి ఆ లేడీ దగ్గరికి వెళ్లి ఆ మందు ఉన్నటువంటి పొట్లం ఇస్తుంది. అయితే ఆ మహిళ మాత్రం మొదట్లో ఆ కేజ్డీ ఇచ్చేటటువంటి మందును నమ్మకుండా కేజ్డీని చూసి, నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా మందులు కూడా వాడాను, ఇంగ్లీష్ మందులకు అవ్వనటువంటి పని నువ్వు ఇచ్చేటటువంటి ఈ మందుకు అవుతుందా అని అంటూ ఉంటుంది. కేజ్డీ మాత్రం ఆ మహిళని చూసి, నన్ను నమ్ము, ఈ మందును నమ్మి ఈ మందు తీసుకో, ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు అని చెప్పడంతో ఆ మహిళ వెంటనే కేజ్డీ దగ్గర నుంచి ఆ మందు తీసుకుని వాడడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత కేజ్డీ వెంటనే ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన హస్బెండ్ అయినటువంటి మంగళని చూసి, నిన్న రాత్రి నువ్వు నన్ను అడవులోకి తీసుకుని వెళ్ళావు కదా మూలిక కోసం, అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి అని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడికే కేజ్డీ ఆ మంగళ ప్రియురాలని కూడా తీసుకుని రావడంతో మంగళ తన ప్రియురాలని చూసి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మంగళ తను ఇప్పుడు నపుంసకుడు అయ్యాడు అని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పడంతో తను చాలా అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే నిజానికి ఆ అమ్మాయి మంగళని మనసారా ప్రేమించి ఉండదు, తను కేవలం తన శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసమే ఆ మంగళతో ప్రేమను నటించి ఉండి ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి కేజ్డీకి ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నిజాయితీగా లేరు, జనాలందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం ఇతరులకు దగ్గర అవుతున్నారు అని చెప్పి ఆ బాధపడుతున్నటువంటి మంగళని ఓదార్చుతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కేజ్డీ ఏ అమ్మాయికి అయితే మందు ఇచ్చిందో ఆ అమ్మాయి డైరెక్ట్ కేజ్డీ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి పాయసం ఇస్తూ, నేను ఇప్పటి వరకు చాలా మందులు వాడాను, ఏ మందులో కూడా నాకు పని చేయలేదు, కానీ నీ చేతుల్లో ఏదో మాయ ఉంది, నీ చేతితో ఇచ్చినటువంటి మందు తిన్న తర్వాత నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి అక్కడి నుంచి చాలా ఆనందంగా వెళ్ళిపోతుంది. దాంతో ఆ విషయం ఊరంతా తెలియడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేజ్డీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం వస్తూ ఉంటారు. దాంతో కేజ్డీ బాగా బిజీ అయిపోతూ ఉంటుంది. కేజ్డీకి ఆ వృత్తిలో తన ఇంట్లోని వాళ్ళందరూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి వైద్యం చేయించుకోవడం కోసం కేజ్డీ దగ్గరికి ప్రతిరోజు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బారులు తీరుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కేజ్డీ ఫాదర్ అయినటువంటి భూషణ్ అక్కడికి వచ్చి తన కూతురు ఆనందంగా ఉండడం, తన కూతురు దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఇంతమంది వస్తూ ఉండడంతో వాళ్ళందరినీ చూసినటువంటి భూషణ్, వీళ్ళందరికీ నిజం తెలిస్తే ఎవరైతే నా కూతురు చేతుల సహాయం పొందారో వాళ్ళే తనకి వ్యతిరేకంగా తయారవ్వచ్చు, వాళ్ళే నా కూతురు ప్రాణాలకి ప్రమాదంగా మారే అవకాశం ఉంది, సరేలే ప్రస్తుతానికైతే నా కూతురు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తను చాలా ఆనందపడుతూ అక్కడి నుంచి భూషణ్ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కేజ్డీ మరియు మంగళ్ బంధం కూడా బాగా బలపడుతూ ఉంటుంది. మంగళ్ ఆ కేజ్డీని చూసి, నేను నీకు కేవలం ఆనందం మాత్రమే ఇవ్వగలను, నువ్వు కోరుకునేటటువంటి ఎటువంటి శారీరక సుఖాన్ని కూడా ఇవ్వలేను అంటూ ఉంటాడు. కానీ కేజ్డీకి ఆనందమే ఎక్కువ కాబట్టి నాకు అదే చాలు అన్నట్లుగా మంగళతో చాలా ప్రేమగా నడుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత పూజ జరుగుతూ ఉండడంతో ఆచారం ప్రకారం గ్రామంలో ఉన్న లేడీస్ అందరూ కూడా నదిలోకి వెళ్లి స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. దాంతో ఈ కేజ్డీ కూడా స్నానం
స్నానం చేయడం కోసం నది దగ్గరికి వెళ్లి అక్కడ స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఈ కేజ్డి ఇంతకు ముందు ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావడం కోసం ముందు ఇచ్చింది కదా, ఆ లేడీకి ఈ కేజ్డి రహస్యం తెలిసిపోతుంది. దాంతో ఆ లేడీ వెంటనే బయటకు వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పోగు చేసి ఆ కేజ్డి రహస్యం మొత్తం కూడా ఊర్లోని వాళ్ళకి చెప్పేస్తుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేజ్డిని ఒక వింతగా చూస్తూ తనని ఒక అంటరాని దానిలాగా చూస్తూ ట్రీట్ చేస్తూ తనని కొట్టడం మొదలు పెడతారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే గ్రామంలోని మగవాళ్ళు ఎవరైతే ఆ కేజ్డీని కొడుతున్నారో అక్కడ కేజ్డీని కొడుతున్నటువంటి మగవాళ్ళలో తన భర్త అయినటువంటి మంగల్ కూడా ఉంటాడు. అది చూసినటువంటి కేజ్డీ పిల్లల్ని కనలేని వాడే కాదు, పిరికివాడు కూడా నపుంసకుడే. నా భర్త నన్ను ఊర్లోని వాళ్ళతో కలిసి నన్ను కొడుతున్నాడు అని చెప్పి ఆ కేజ్డీ చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో భూషణ్ కి తన కూతురైనటువంటి కేజ్డీని అందరూ కొడుతున్నారు అని తెలియడంతో తను చాలా వేగంగా పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి ప్లీజ్ నా కూతుర్ని కొట్టొద్దు అని చెప్పి అందరినీ కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినప్పటికీ గ్రామస్తులు వినకుండా వాళ్ళందరూ కూడా భూషణ్ ని కూడా కొట్టడం మొదలు పెడతారు. అంటే భూషణ్ జీవితాంతం కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవలు చేస్తూ వాళ్ళ రోగాలన్నింటినీ కూడా నయం చేసి ఉంటాడు కదా. అతని దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్ళే ఆ భూషణ్ ని మరియు తన కూతుర్ని కొడుతూ ఉంటారు. అప్పుడు కేజ్డీ నిస్సహాయంగా ఉన్నటువంటి తన తండ్రిని అక్కడ చూసి నాన్న వీళ్ళెవరిని కూడా బతిమలాడవద్దు, వీళ్ళెప్పుడో చనిపోయిన వాళ్ళతో సమానం అంటూ ఉంటుంది. ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా కేజ్డీని తీసుకుని వాళ్ళ ఒక చెట్టుకి కట్టేసి తను బ్రతికి ఉండగానే తనని తగలబెట్టి చంపేస్తారు. అక్కడ కేజ్డీ చనిపోతూ ఉండగా గ్రామస్తులందరూ కూడా ఏదో సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటారు. అలా ఈ విషాద సంఘటనతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.